దేవుని రాజ్యంలో అనేక మంది సౌలులు ఉంటారు. ఈ సౌలులు అనేవాళ్ళు దావీదు యొక్క మ్యూజిక్ ని అంగీకరిస్తారు, కానీ సమూయేలు యొక్క వాక్యాన్ని అంగీకరించరు. మీకు అర్థమైంది ఆ మాట? సాల్ యాక్సెప్టెడ్ డేవిడ్స్ మ్యూజిక్ బట్ రిజెక్టెడ్ శామ్యూల్స్ వర్డ్. సౌల్ అనేటోళ్ళు దేవుని రాజ్యంలో, మన మందిరంలో, ఇంకా అనేక మందిరాల్లో ఉంటారు. వీళ్ళు సమూయేలును అంగీకరించరు, దావీదులను అంగీకరిస్తారు. వీళ్ళు ఫలితం ఏమైంది? సౌలు ఏమైపోయాడు? నశించిపోయలేదా? నశించిపోయాడు. అంటే ఇప్పుడు మన ఆరాధనలో, మన సింగింగ్ లో ఏముండాలంటే దేవుని యొక్క వాక్యము మిళితమై ఉండాలి. హల్లెలూయా. అంటే అప్పుడు నీ ఆరాధన ఎట్లా ఉండాలి అంటే వాక్యముతో కలిసిన ఆరాధనగా, దేవుని సన్నిధితో నింపబడిన ఆరాధనగా నీ ఆరాధన, నీ ప్లేయింగ్, నీ సింగింగ్ అయి ఉండాలి. ఎప్పుడైతే వాక్యము లేని సింగింగ్, వాక్యము లేని ప్లేయింగ్, వాక్యము లేని ఆరాధన నువ్వు జరిపిస్తుంటావో, యూ విల్ గెట్ ఫేమ్. నువ్వు ఫేమ్ వస్తుంది, బట్ నీ ఫలము ఫేమ్ అయి ఉండకూడదు. మీ యొక్క ఫలం ఏమై ఉండాలంటే ఆత్మల రక్షణ అయి ఉండాలి. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ప్రమాదకరమైన వాళ్ళు సౌలు లాంటి వాళ్ళు. సమూయేలు యొక్క వాక్యాన్ని తిరస్కరిస్తారు, దావీదు యొక్క వాయిద్యమును అంగీకరిస్తారు. దావీదును పెట్టుకున్నాడు కానీ సమూయేలును పెట్టుకోలేదు పక్కన. అటువంటి సౌలులను మనం అలాగే వదిలేయకూడదు. అటువంటి సౌలులను కూడా మనం ప్రభు చెంతకు నడిపించాలి అంటే మన ఆరాధనలో, మన వాయిద్య వాయించడంలో, మన పాటల్లో వాక్యము కలగలిపి ఉండాలి. ఆ వాక్యము నేరుగా ఆ పాట ద్వారానో, ఆ ప్లేయింగ్ ద్వారానో ప్రజలను తాకితే దేవుని యొక్క ఘనమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా.